హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో క్విక్ రివిజన్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని సైకాలజీలో మనోసాంఘిక వికాస సిద్ధాంతము, మరి క్విక్ రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఏదైతే ఉంటుందో తక్కువ సమయంలో ఎక్కువ పాయింట్స్ని మనం కవర్ చేస్తూ క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ మనము తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాము. ఈ వీడియోలో క్విక్ రివిజన్ పరంగా మీకు మెయిన్ పాయింట్స్ కవర్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో 100% జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు డిఎస్సికి సంబంధించి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మనం రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి డిఎస్సికి మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం చేశాము. మరి క్విక్ రివిజన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చూడండి. మనోసాంఘిక వికాస సిద్ధాంతము అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి అంటే ఎరిక్సన్ గుర్తు రావాలి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు అంటాడు. సో ప్రతిపాదించిన వారు ఎవరు అంటేనే ఎరిక్సన్. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది సన్ అనేది హైలైట్ చేసుకోండి. సన్ అంటే తెలుసు కదా, కుమారుడు. అంటే మా సన్ను సాంఘిక శాస్త్రంలో అంటే సోషల్లో చాలా డల్గా ఉన్నాడు. చదవటం లేదు. మా సన్ను ఏ సబ్జెక్ట్ చదవటం లేదు, సాంఘిక శాస్త్రం చదవటం లేదు. అంటే అంటే మనకు తెలిసిందే, ఓకేనా. చదవటం లేదు, చదువుతున్నాడు అంటే చదవటం లేదు. ఏ సబ్జెక్టు? సాంఘిక శాస్త్రము. అంటే సోషల్ చదవటం లేదు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే అంటే చదవటం లేదు. ఏ సబ్జెక్టు? సోషల్, సాంఘిక శాస్త్రము. ఎవరు? మా సన్ అంటే ఎవరు ఇక్కడ? ఎరిక్సన్. అంటే ఇవి మీకు ఆప్షన్స్ చూడగానే మీకు ఆన్సర్స్ ఈజీగా గుర్తొస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ పాయింట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతము అంటేనే అంటే చదవటం లేదు. ఏ సబ్జెక్ట్? సాంఘిక శాస్త్రం. ఎవరు? మా సన్ ఎరిక్సన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఎరిక్సన్ ఏ దేశానికి చెందినవారు అంటే జర్మనీ దేశానికి చెందినవారు. ఎరిక్సన్ ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. మరి గ్రంథాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు, ఓకేనా. పోయినసారి 8 వికాస దశల్లో ఒక బిట్ ఎలా అడిగాడో చెప్తా. గ్రంథాలను బేస్ చేసుకొని కూడా బిట్ 100% అడుగుతున్నాడు. మరి ఎరిక్సన్ యొక్క గ్రంథాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మరి ఎరిక్సన్ యొక్క గ్రంథాలు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ఓకేనా. చైల్డ్హుడ్ అంటే తెలుసు కదా, చైల్డ్హుడ్ అంటే చిన్నతనము. ఇందాక నేనేం చెప్పాను? మా సన్ను సోషల్ సరిగా చదవటం లేదు అని చెప్తున్నాం. ఎప్పుడు? చైల్డ్హుడ్లో. అంటే చైల్డ్హుడ్ అంటేనే మనకు చిన్నతనం గుర్తు రావాలి. ఎవరి చిన్నతనము? మా సన్ యొక్క చిన్నతనము. అంటే ఇక్కడ ఎరిక్సన్నే గుర్తు రావాలి. నెక్స్ట్, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్. స్టేజెస్ అంటే మొత్తం ఎన్ని స్టేజెస్? 8 స్టేజెస్ ఉన్నాయని చెప్పాలి, ఓకేనా. స్టేజెస్ అంటేనే మనకు మొత్తము 8 స్టేజెస్ను డెవలప్ చేశారు. ఎవరు? మా సన్ను. హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. మా సన్ను మొత్తం ఎన్ని స్టేజెస్ని డెవలప్ చేశాడు? 8 స్టేజెస్ని డెవలప్ చేశాడు. ఎవరు? మా సన్. అంటే ఎరిక్సన్ అంటేనే మనకు సన్ అంటేనే 8 స్టేజెస్ని డెవలప్ చేశాడు. అంటే ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరి వికాస దశలు మొత్తం ఎన్ని అంటే 8 అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎరిక్సన్ యొక్క గ్రంథం కూడా మన మీదని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మొత్తము 4 పాయింట్స్ వచ్చాయి చూడండి. మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎరిక్సన్. ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. మరి తన యొక్క గ్రంథములు ఏంటి? చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్. తనకి ఇంకొక పేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే అహం మనోవిజ్ఞాన శాస్త్ర, ఓకేనా. అహం అంటే చిన్నతనంలో మా సన్కి చిన్నతనంలో అహం లేదు. అంటే ఏంటి? లేదు అని. ఏం లేదు మా సన్కి? అహం లేదు అంటున్నాం, ఓకేనా. అంటే లేదు, ఏం లేదు, అహం లేదు. ఎవరికి? మా సన్కి. సన్ అంటేనే మనకు ఎరిక్సన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే ఆప్షన్స్ చూడగానే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. అంటే ఎరిక్సన్ని మనం ఏమని పిలుస్తాము అంటే అహం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా అహం మనోవిజ్ఞానవేత్త అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. మరి ఎరిక్సన్ ప్రకారము మనోసాంఘిక వికాస దశలు ఎన్ని అంటే 8 దశలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్లో ఇదొకటి అనమాట. ఏంటి? ఎరిక్సన్ ప్రకారము మనోసాంఘిక వికాస దశలు ఎన్ని?
ఓకేనా, లేదా ఎన్ని మనోసాంఘిక వికాస దశలు ఉన్నాయి అంటాడు. ఎన్ని అంటే 8. ఇందాకనే చెప్పాను, మా సన్ 8 స్టేజెస్ని డెవలప్ చేశాడు అని చెప్పాను. సన్ అంటే ఎరిక్సన్, మరి 8 స్టేజెస్ అంటున్నాం కాబట్టి 8 దశలు స్టేజెస్ డెవలప్మెంట్ అంటేనే ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం కూడా మీకు ఇక్కడ హైలైట్ కావాలి. చూడండి, ఆప్షన్స్ ద్వారా ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. మరి ఆ 8 స్టేజెస్లో ప్రీవియస్లోగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎరిక్సన్ ప్రకారము చివరి నుండి 3వ దశను గుర్తించండి అంటాడు, లేదా ఎరిక్సన్ ప్రకారము 2వ దశ ఏంటి అంటాడు, లేదా ఎరిక్సన్ ప్రకారము 3వ దశ క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. లేదా ఎరిక్సన్ ప్రకారము మనోసాంఘిక వికాస దశలో సరి అయిన జతను గుర్తించండి లేదా జతపరచండి అని చేసి దశలు కాలాల పరంగా ఇవ్వచ్చు. సో ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మరి దశలు అంటేనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా చూడండి, శైశవ దశ అంటే మనము పూర్వము అంటే తెలుసు కదా, ఫస్ట్ది పూర్వము, ఉత్తరము. సో ఈ పాయింట్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనోసాంఘిక వికాస దశలలో ఫస్ట్ వన్ పూర్వము. ఓకేనా, పూర్వం అంటేనే ముందు వన్ కదా. సో పూర్వ శైశవ దశ అనేది హైలైట్ చేసుకోవాలి. పూర్వ శైశవ దశ తర్వాత ఉత్తర శైశవ దశ అనేది హైలైట్ చేసుకోవాలి. తర్వాత క్రీడ అంటే చిన్నపిల్లల శైశవము అంటే అక్కడ చిన్న ఏజ్ అయిపోయింది, పూర్వ ఉత్తర. నెక్స్ట్ పిల్లలు ఏం చేస్తారు, ఆడుకుంటారు కాబట్టి క్రీడా దశ. ఆడుకున్న తర్వాత ఏం చేస్తారు, పాఠశాలకు వెళ్తారు కాబట్టి పాఠశాల దశ. నెక్స్ట్ కౌమార దశ. కౌమార అంటేనే మనకు టీనేజ్కి ముందు, టీనేజ్ తర్వాత అంటే 13 to 19 అంటాం కదా. సో 13 అంటే టీనేజ్కి ముందు అంటే 12 years, 19 అంటే 19 తర్వాత 20 years. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కౌమార దశ, 5వది కౌమార దశ అంటే పూర్వ, ఉత్తర, క్రీడ తర్వాత పాఠశాలకు వెళ్తారు, తర్వాత కౌమార. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వయోజన వయస్సు. వయోజనలో కూడా పూర్వ వయోజన, మధ్య వయోజన, నెక్స్ట్ పరిపక్వ దశ. పరిపక్వ దశ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, అబోవ్ 60 years అనమాట. ఈజీగా చెప్పేయచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎరిక్సన్ ప్రకారము పరిపక్వ దశ కాలాన్ని గుర్తించండి అంటాడు. మరి పరిపక్వ దశ కాలము అంటేనే అబోవ్ 60 years అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను చూడండి, ఎరిక్సన్ ప్రకారము చివరి నుండి 3వ దశను గుర్తించండి అని అడిగాడు అనుకోండి, మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, శైశవ దశ ఫస్ట్ కదా, పూర్వ ఉత్తర. తర్వాత క్రీడలు ఆడుకుంటారు, క్రీడ. తర్వాత పాఠశాలకు వెళ్తారు, పాఠశాల. నెక్స్ట్ కౌమార దశ, కౌమార. నెక్స్ట్ ఏంటి, పూర్వ వయోజన, మధ్య వయోజన, నెక్స్ట్ పరిపక్వ. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. ఓకేనా, అది ఆర్డర్. నెక్స్ట్ కాలాల పరంగా అబ్జర్వ్ చేస్తే 0 to 1.5 year. 0 to 1.5 year. 1.5 year అంటే మనకు తెలుసు కదా, 18 నెలలు. సో ఇక్కడ మీకు ఫస్ట్ 2 మల్టిపుల్స్ అనమాట. 1 నుండి 1.5 నుండి 3 సంవత్సరాలు. అంటే పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ అంటే మనకు 3 సంవత్సరాలకు అయిపోతుంది. సో 3 సంవత్సరాల తర్వాతనే కదా నర్సరీ, ఎల్కేజీలను చేర్పించేది పిల్లల్ని. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పిల్లల్ని స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని 3 ఏళ్ళకే చేర్పిస్తూ ఉన్నారు. అంటే 0 to 1.5 year అంటేనేమో పూర్వ శైశవ దశ, 1.5 to 3 years అంటేనేమో ఏం చెప్పాలి, ఉత్తర శైశవ దశ. అంటే 3 yearsకి అయిపోయింది. నెక్స్ట్ 3 to 5 years అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటాం కదా. సో మనకు 5 years తర్వాతనే కదా మెయిన్గా ఫస్ట్ క్లాస్లోకి వచ్చేది. ఫస్ట్ క్లాస్లోకి ఎప్పుడు, ఆఫ్టర్ 5 years అంటాం మనం ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం. ఆ 3 to 5 years ఏంటి అంటే క్రీడా దశ. అంటే చదువు ఉండదు, ఓన్లీ ఆడుకోవడమే బాగా. ఓకేనా, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ అంటాం చూడు, 3 to 5 years అంటే వాళ్ళు ఏంటి, బాగా ఆడుకోవడమే అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, బాగా ఆడుకోవడమే. మరి ఏ సంవత్సరంలో మనము 1వ తరగతికి చేర్పిస్తాము, 5 years తర్వాత. గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 years తర్వాత అంటే 6 years నుంచి దానికి డబుల్ 12 years. 6 years నుంచి 12 years అంటే మనకు పాఠశాల దశ అనేది హైలైట్ కావాలి. ఓకేనా, 0 to 1.5 year అంటేనేమో పూర్వ, 1.5 to 3 years అంటేనేమో ఉత్తర, 3 to 5 years ఓకేనా అంగన్వాడీ స్కూల్స్ ఆడుకుంటారు అంటే క్రీడా దశ. నెక్స్ట్ 6 yearsకి మనం పాఠశాలలో చేర్పిస్తాము అంటే 6 to 12 years. 6 to 12 years అంటే మనకు పాఠశాల దశ. నెక్స్ట్ కౌమార దశ అంటే ఇప్పుడే చెప్పాను చూడండి, కౌమార అంటే టీనేజ్ ఏజ్ అంటాం కదా. సో టీనేజ్ అంటేనే మనకు 11, 12, 13 అంటాం కదా. 13 అంటే టీనేజ్కి ముందు, టీనేజ్ తర్వాత. అంటే నీ లైఫ్ ఎలా ఉంది. ఓకేనా, కౌమార దశ అంటే నీకు టీనేజ్కి ముందు, టీనేజ్ తర్వాత అంటాం కదా. సో 13 నుంచి 19 మనకు టీనేజ్ అంటాం కాబట్టి 13కి ముందు 12 years,
12 ఇయర్స్, 19 తర్వాత 20 ఇయర్స్. అంటే కౌమార దశ, టీనేజ్ అంటేనే మనకు ముందు తర్వాత అనేది హైలైట్ కావాలి. అంటే 12 to 20 ఇయర్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పూర్వ వయోజన, మధ్య వయోజన. ఇక 20 అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు అన్నీ 10 ఇయర్స్ అనమాట. ఏంటి మనకి ఇక్కడ 20 to 30, 30 to 60, 60 to ప్లస్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. 20 to 30 పూర్వ వయోజన, 20 to 30 ఓకేనా, అక్కడికి అయిపోయింది. 30 ఇయర్స్కి పెళ్ళి. నెక్స్ట్ 30 నుంచి 60, ఇంకా 60 ఇయర్స్కి వెళ్ళిపోతాం. 30 నుంచి 60 ఇయర్స్ తర్వాత 60 ప్లస్ అనేది మనకి ఏమవుతుంది అంటే పరిపక్వ దశ. ఆర్డర్ కూడా ఈజీగా చెప్పేయచ్చు చూడండి. 0 to 1.5 ఇయర్, 1.5 to 3 ఇయర్స్, 3 to 5 ఇయర్స్, 6 to 12 ఇయర్స్, 12 to 20, తర్వాత 20 to 30, 30 to 60, 60 ప్లస్ అయిపోయింది. ఓకేనా, అక్కడికి కాలం అయిపోయింది. ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ క్లిష్ట పరిస్థితులు, అదేవిధంగా సంక్షోభాలు. దీని గురించి మీకు క్లియర్ వీడియో చూస్తే చాలా స్పష్టంగా వస్తుంది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాము. పూర్వ శైశవ దశ అంటేనే మనకు నమ్మకం వర్సెస్ అపనమ్మకము చాలా చాలా ఇంపార్టెంట్. మరి నమ్మకము అపనమ్మకము అంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో చెప్పాము చూడండి. మీరు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చాలా క్లియర్గా చెప్పాను. అంటే అనుభవాల వల్ల ఇతరుల పట్ల నమ్మకమే కాకుండా వారి పట్ల వారికి నమ్మకం ఏర్పడుతుంది. అదేవిధంగా అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగినా లేదా నిర్లక్ష్యం వహించిన కానీ అక్కడ ఏ భావన వస్తుంది అంటే అపనమ్మకం అనేటువంటి భావన వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే నమ్మకము అపనమ్మకం మధ్య ఉండేటువంటి నిష్పత్తి ఆధారంగా ఆశ అనేటువంటి సద్గుణం వారి మూర్తిమత్వంలో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ నమ్మకం వర్సెస్ అపనమ్మకము అంటేనే ఎరిక్సన్ ప్రకారము ఏ దశ చెప్తాము అంటే పూర్వ శైశవ దశ. అంటే ఫస్ట్ ఆశ. ఓకేనా, మనిషికి ఆశ ఉంటుంది కదా, ఫస్ట్ ఆశ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నమ్మకం వర్సెస్ అపనమ్మకము అంటేనే పూర్వ శైశవ దశ. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. స్వయం ప్రతిపత్తి అంటే అర్థం ఏంటి? తను స్వయంగా సందేహాలను కూడా తన్ని నివృత్తి చేసుకోవడం. అప్పుడు ఏముండాలి? తనకి బలం ఉండాలి, మనోబలం ఏర్పడాలి. అంటే మీ గుర్తు కోసం చెప్తున్నా. అంటే ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేశం. అంటే దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియో చూడాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, క్విక్ రివిజన్ కాబట్టి జస్ట్ మెయిన్ పాయింట్స్. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం అనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఎరిక్సన్ వికాస దశలో ఏ వికాస దశ అంటే ఉత్తర శైశవ దశలో ఏర్కొంటాడు. ఓకేనా, అంటే ఇక్కడ గుణం ఏంటి అంటే లక్షణం ఏంటి అంటే మనోబలం అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రీడా దశ అంటేనే 3 to 5 ఇయర్స్ అని చెప్పాం కదా. 3 to 5 ఇయర్స్ అంటే మీకు అక్కడ చొరవ చూపడము, అంటే ఒకరిపై ఒకరు చొరవ చూపించుకోవడము. అదేవిధంగా అపరాధ భావన, అంటే తప్పు చేశానన్న భావన హైలైట్ చేసుకోవాలి. చొరవ చూపడము వర్సెస్ తప్పు చేశామనేటువంటి భావన ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో ఉంటుంది అంటే క్రీడా దశలో ఉంటుంది. అంటే క్రీడలో ఏదైనా తప్పు చేస్తూ ఉంటారు కదా. ఓకేనా, క్రీడలో చిన్నపిల్లలు ఏంటి, ఒకరు ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలో దూరుతారు. అంటే అర్థం ఏంటి? చొరవ చూపుతున్నారు. తర్వాత తప్పు చేస్తున్నాం అనేటువంటి భావన కూడా, అంటే రెండూ హైలైట్ చేసుకోవాలి. అంటే చొరవ చూపడము వర్సెస్ తప్పు చేశామనేటువంటి భావన అంటే మనకు క్రీడా దశ హైలైట్ కావాలి అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. మరి గుణం ఏంటి అంటే లక్ష్యం అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే శ్రమించడం వర్సెస్ న్యూనత చాలా ఇంపార్టెంట్. శ్రమించడం వర్సెస్ న్యూనత అనే క్లిష్ట పరిస్థితులు ఎరిక్సన్ ప్రకారము ఏ వికాస దశలో ఉంటాయి అంటే శ్రమించడం వర్సెస్ న్యూనత అంటేనే పాఠశాల దశ. అంటే తన సామర్థ్యం ఏంటో నిరూపించుకోవాలంటే స్కూల్కి వెళ్తేనే అంటే సమర్థత సామర్థ్యం అంటేనే పాఠశాల అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సమర్థత పాఠశాల అంటేనే సమర్థత, అదేవిధంగా సామర్థ్యం అంటేనే మనకు పాఠశాల అనేది బాగా హైలైట్ కావాలి. నెక్స్ట్ కౌమార దశ అంటే ఒక గుర్తింపు కోరుకుంటారు. ఇప్పుడే చెప్పాను చూడండి, టీనేజ్ ఏజ్లో ఎప్పటికీ వారికంటూ ఒక గుర్తింపు కోరుకుంటారు. కాబట్టి పాత్ర సందిగ్ధం. ఓకేనా, దాన్ని మనము తదాత్మ భంగం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం అనేటువంటి క్లిష్ట పరిస్థితులు ఎరిక్సన్ ప్రకారము ఏ దశలో ఉంటాయి అంటే కౌమార దశ. ఇక్కడ ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే విశ్వసనీయత అనేది మనం ఇక్కడ లక్షణంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ పూర్వ వయోజన దశ అంటే మనకు సన్నిహితము వర్సెస్ ఏకాంతము.
ఓకేనా, సన్నిహితులు ఉంటారు, అదేవిధంగా ఏకాంతం కూడా ఉంటుంది. 22 అంటే ఇక్కడ మనకు చదువు అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఇంకా జాబ్ చేయాలంటే ఇంకా ఆలోచిస్తాం, ట్రైయింగ్ కానీ ఏకాంతంగా ట్రై చేస్తారు. అంటే సన్నిహితము వర్సెస్ ఏకాంతము, అదేవిధంగా ప్రేమ అనేది కూడా మనకి ఇక్కడ పూర్వ వయోజన దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఓకేనా, 20 ఇయర్స్కి చదువు అయిపోతుంది. సో ఇంకా సన్నిహితులు, ఓకేనా, అదేవిధంగా ఏకాంతము, అక్కడ ఏర్పడేటువంటి లక్షణం ఏంటి, ప్రేమ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. మధ్య వయోజన దశ అంటేనే ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత అనేటువంటి సంక్షోభాలు ఎదుర్కొనేటువంటి ఎరిక్సన్ దశ ఏంటి అని అడుగుతాడు. ఏంటి అంటే మధ్య వయోజన దశ. ఓకేనా, ఇక్కడ గుణం ఏంటి అంటే సంరక్షణ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పరిపక్వ దశ అంటేనే నిరాశ, ఇంకా లాస్ట్కు నిరాశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే సమగ్రత వర్సెస్ నిరాశ అంటేనే మనకు పరిపక్వ దశ అనేది హైలైట్ చేసుకోండి. అక్కడ గుణం ఏంటి అంటే సూక్ష్మ బుద్ధి. ఓకేనా, సూక్ష్మ బుద్ధి, మీరు ఇవి హైలైట్ చేసుకుంటే కంపల్సరిగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన వీడియోస్ చూస్తే బోర్డు మీద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మెయిన్ పాయింట్స్ మాత్రము ఒక్కసారి రికలెక్ట్ చేశాము.